హాయ్ అండి, మనం ఈరోజు క్రిస్పీ బేబీకార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఏంటో ఈరోజు తెలుసుకుందాము. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. చెల్లో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రొసీజర్లోకి వెళ్ళే ముందుగా నేను బేబీకార్న్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బేబీకార్న్ని పొడవుగా ఫస్ట్ కట్ చేసి తర్వాత వాటిని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ పొడవు ఉంటే సరిపోతుందండి. సో ఈ విధంగా కట్ చేసి ఒక పావు కేజీ ఉంటాయి, 250 to 220 గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బేబీకార్న్ అన్ని. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఒక బాణలు తీసుకొని ఒక గిన్నె కానీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకున్నానండి. జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్, దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు. సో వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ బేబీకార్న్ని దీంట్లో యాడ్ చేద్దాం. మనం దీంట్లో సాల్ట్ ఎందుకు వేయట్లేదంటే, మనం సాల్ట్ వేసి కానీ బేబీకార్న్ని బాయిల్ చేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయండి. మనకు అలా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా అవ్వాలి అంటే మనం సాల్ట్ యాడ్ చేయకండి దీంట్లో. సాల్ట్ తర్వాత మనం ప్రొసీజర్లో యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం బాగా వేడెక్కాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో బేబీకార్న్ని మనము ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అయిపోయినా కూడా బాగుండదు. 2-3 మినిట్స్ సరిపోతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు 2 మినిట్స్ అయింది. మనం ఇప్పుడు ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసేసి తర్వాత ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము. బేబీకార్న్ ఎప్పుడు ఇంత సైజు ఉంటే తీసుకోండి, బాగుంటుంది. మరి పెద్ద పెద్ద బేబీకార్న్ తీసుకుంటే టేస్ట్ బాగుండదు. సో ఈ సైజ్ బేబీకార్న్ అయితే బాగుంటుంది. ఈ విధంగా నేను స్ట్రెయిన్ చేసుకున్నానండి. కన్నాల గిన్నెలో వేసేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మనం చూద్దాం. మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనము కోటింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మనకు ఒక 3 స్పూన్స్ ఆఫ్ మైదా, 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక 3 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి. సో ఈ మూడుని మనము ఒక బౌల్లో వేసుకుందాం. ఈక్వల్ క్వాంటిటీలో, ఈక్వల్ రేషియోలో మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకుందామా ఇప్పుడు. సో నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో మనము ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. ముందుగా నేను మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ మైదా, అలాగే కార్న్ఫ్లోర్. సో ఈక్వల్ క్వాంటిటీలో నేను 3 పౌడర్స్ తీసేసుకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఏం యాడ్ చేసుకుందామంటే, ఒక పావు టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే తీసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక పావు టీ స్పూన్ ఆఫ్ పసుపు. ఇది జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాను నేను. ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ సాల్ట్. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కన్నా మనము చేత్తో మిక్స్ చేస్తే బాగా వస్తుంది, ఎందుకంటే బాగా కలవాలి కదా. అందుకని మనము ఇప్పుడు చెయ్యి యూజ్ చేసుకుందాం. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూసాయి కదా, నేను బాగా మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు మనము ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బేబీకార్న్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. మనము దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదండి. ఫస్ట్ మనం దీన్ని బాగా కోట్ చేసుకుందాము. చాలా జెంటిల్గా, జాగ్రత్తగా కోట్ చేసుకోండి. బేబీకార్న్ చాలా సాఫ్ట్ ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. అందుకని చాలా మెల్లగా ఇలా కలుపుతూ కోట్ చేసుకుంటే విరిగిపోకుండా బాగా వస్తాయండి. ఈ విధంగా అంతా కోట్ చేసుకున్నాక మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. చాలా కొద్దిగా యాడ్ చేసుకోండి. జస్ట్ అప్పుడప్పుడు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి.
గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము మంచి కలర్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేద్దాము. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి బేబీకార్న్ ఫ్రై అవ్వడానికి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం జస్ట్ కలర్ రావాలంతే. చూసారు కదండి, ఈ విధంగా మనము బేబీకార్న్ని కోట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్క బేబీకార్న్ తీసుకొని వేసుకోండి, ఒకేసారి అన్నీ వేయకండి. మనం దీంట్లో బియ్యపిండి, మైదా అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఫస్ట్లో కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ కొంచెం చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా అవుతాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మనము డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మంచి కలర్ వచ్చాయండి. ఇక మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. సో దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ దిమ్ అవుట్. చూసారా, మీకు సౌండ్ వస్తుందా? క్రిస్పీగా ఉన్న సౌండ్. సో ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు మనము వేయించుకున్నామండి. సో మిగతా కూడా అన్నీ ఇలాగ వేయించి పెట్టుకున్నాము ఫస్ట్. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న బేబీకార్న్ని సాట్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న పీసెస్గా, ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్, ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్కి ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి. అలాగే మనకి సోయా సాస్ కూడా కావాలి. మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మీ ఇష్టము. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా పాన్ మొత్తం కోట్ చేయండి ఆయిల్తో. మనం చైనీస్ ఫుడ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకుందాము, గ్రీన్ చిల్లీస్, అలాగే ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకుందాము. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే అవి వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోండి. ఆనియన్స్ నేను పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయలేదండి, ఎందుకంటే బేబీకార్న్కి అవి సింక్ అవ్వవు. మామూలుగా గోబీ మంచూరియా లాంటివి కానీ లేకపోతే చిల్లీ చికెన్ లాంటి వాటికి అయితే మనము పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేస్తాము, కానీ వీటికి ఇలాగైతేనే బాగుంటాయి. అందుకనే ఈ విధంగా యాడ్ చేశాను. సో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో మనము ముందుగా వాటర్ వేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటే మనకి బాగా కోట్ అవుతుంది అన్నమాట ఈ మసాలా అంతా. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి. వేయించుకున్నాక మనము బేబీకార్న్ యాడ్ చేసేసుకుందాము. మీకు నేను ఫైనల్ అవుట్పుట్తో కనిపిస్తాను మళ్ళీ. యమ్మీ క్రిస్పీ బేబీకార్న్ రెడీ అండి. వీటి మీద మనము సెసమీ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు చల్లుకుంటే ఇంకా హెల్తీగా కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, ఎంజాయ్ ద స్నాక్.